ఈవినింగ్ టైంలో ఏదైనా క్రిస్పీగా తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడే ఇంట్లోనే ఈజీగా, టేస్టీగా చేసుకోగలిగే ఈ మసాలా వడను ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేయండి. ఇందుకోసం అయితే 2, 3 గంటలు నానబెట్టిన శనగపప్పును మిక్సీ జార్లో వేసుకొని అందులో 6, 7 వెల్లుల్లి, 2, 3 పచ్చిమిర్చిని వేసుకొని కచ్చపచ్చగా బ్లెండ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి చిన్న మీడియం సైజ్ ఉల్లిపాయను, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, రుచికి సరిపడ ఉప్పును వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఆయిల్ హీట్ అయ్యాక ఇప్పుడు ముందుగా బ్లెండ్ చేసిన పిండిని కొద్ది కొద్దిగా తీసుకొని పేపర్ పైన వడల్లాగా ఒత్తుకోవాలి. మీకు మందంగా కావాలంటే ఎక్కువ తీసుకొని దళసరిగా కూడా చేసుకోవచ్చు. తర్వాత హీట్ ఎక్కిన ఆయిల్లో ఒక్కొక్కటిగా వదులుకొని మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి 2 వైపులా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తర్వాత ఆయిల్ నుండి సపరేట్ చేసుకొని తీసుకుంటే ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే మసాలా వడ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.